కర్నూలు బస్సు ప్రమాదంతో ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణికుల భద్రతా అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 2000కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకు ప్రయాణికుల సేఫ్టీని నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్ డిజైన్, బాడీ బిల్డింగ్ లో భద్రతా ప్రమాణాలు కనిపించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అదనపు సీట్ల కక్కుర్తితో ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. బస్సు ప్రమాదంలో 20 మంది పైగా కూడా మరణించారు. అయితే ముఖ్యంగా ఈ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో పూర్తిగా కూడా అక్కడ ఒక బైక్ ఢీకొనడం, దాంతో స్పార్క్ ఏర్పడి పూర్తిగా కూడా దగ్ధం అయిపోయింది. ముందు భాగంలో ఉన్నటువంటి అంతా కూడా కాలిపోయింది. అక్కడ నెంబర్ ప్లేట్ మాత్రమే మిగిలి ఉన్నాయి. నెంబర్ ప్లేట్ తో పాటు బస్సుకు సంబంధించినటువంటి పార్ట్సే మిగిలి ఉన్నాయి. మొత్తం కూడా సజీవ దహనం అయిపోయారు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి కొంతమంది బయటకు వేశారు. అసలు బస్సు యొక్క ఈ యొక్క బాడీ బిల్డింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఈ లోపల సీటింగ్ సంబంధించి కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించి కానీ అసలు లోపల ఎట్లుంటది ఒక బస్సు ఎక్కి నీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక బస్సు ఎక్కి చూద్దామంటే లోపల ఎట్లుంటది. మనకు వందలాది మంది ప్రయాణిస్తుంటారు. రోజు వందల కొలది ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. సో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు సంబంధించి ఇందులో ఉన్నాం. సేమ్ మనకి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆ యొక్క 2+1 కి సంబంధించినటువంటి కోచ్ ఎట్లా ఉంటుందో సో అదే స్లీపర్ కోచ్ బస్సు అట్లుంటాయి. సో ప్రజెంట్ నేను దాన్ని అంటే మాక్సిమం వాల్వో బస్ కు సంబంధించినటువంటి బస్సు ఇలానే ఉంటుంది. సో ఇందులో చూడొచ్చు, ఇందులో నేను అటు ఇటు తిరగరానటువంటి విధంగా కూడా అంత కంజెస్ట్ గా అంత టైట్ గా ఇందులో ఉంది. సో పూర్తిగా చూడొచ్చు, ఇటుపక్క ఒకరు పడుకోవచ్చు, ఇటుపక్క ఇద్దరు పడుకోవచ్చు. ఇప్పుడు మనకు నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి బస్సులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ ఏదైతే పూర్తిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి బస్సు ఈ పూర్తిగా ఈ డోర్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది, లాక్ ఉంటుంది. కేవలం ఇది క్లీనర్ కానీ మళ్ళీ డ్రైవర్ కానీ తీయడానికే ఉంటుంది. ఇటు పక్కనే లాక్ ఉంటుంది. లోపటి సైడ్ మన ప్రయాణికులు తీయడానికి వీలుండదు. అయితే అక్కడ జరిగినటువంటి ప్రమాదం మొత్తం కూడా ఈ ముందు భాగం మొత్తం కూడా కాలిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ముందులో ఉన్నటువంటి ఏ పాటు కూడా మిగలలేదు. ఇదంతా కూడా కాలిపోయింది. ఎందుకంటే ఒక 300 మీటర్ల వరకు కూడా బండిని కింద రాకపోయింది. స్పార్క్ ఏర్పడి కింద ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ కూడా పేలినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇందులో ఎవరైతే డ్రైవర్స్ కానీ క్లీనర్ కానీ డైలీ ట్రిప్స్ వేస్తుంటారు కాబట్టి అటు ఇటు తిరగడానికి వారు ఆహార పదార్థాలకు సంబంధించి కానీ చిన్న గ్యాస్ సిలిండర్ కూడా దీని కింద ఉండడంతో అది కూడా బ్లాస్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి మనకు లోపల చూడొచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ ఏదో ఒక చోట ఉంటుంది. మాక్సిమం 2-3 చోట్ల ఈ బస్ కి ఉండాల్సి ఉంటుంది ఇట్లాంటి బస్సులకి. కానీ ఎక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేటివి నేమ్ తో లేవు. ఉన్నా కూడా ఈ రాత్రిపూట మొత్తం కూడా కటన్లు వేయడంతో లోపల ఈ యొక్క స్పార్క్ రావడంతో మొత్తం కూడా చీకటిగా అంటే లోపల మొత్తం పొగ రావడంతో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కూడా కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేయడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏ గ్లాస్ కున్నది అనేది గుర్తించలేక కొంతమంది ప్రయాణికులు ఇందులోనే చిక్కుకొని చనిపోయారు. సో ఇట్లాంటి బస్సెస్ సేమ్ ఇప్పుడు ఇట్లా చూస్తున్నటువంటి బస్సు చూడొచ్చు, మనకి మొత్తం కూడా ఇప్పుడు ఇది ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఆర్టీఏ నిబంధనలు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ నిబంధనలకు విరుద్ధంగానే ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో పూర్తిగా కూడా కంజెస్టెడ్ ఉంటుంది. ఏదైనా జరిగితే మాత్రం ఇళ్ల నుండి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. సో పూర్తిగా ఇదంతా కూడా ఈ కటన్లతో క్లోజ్ చేసేసింది. మనకి చివరి వరకు చూడొచ్చు, చివరి వరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి సంబంధించి ఎక్కడ కూడా ఇటు లోపల కూడా ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేవి రాసి లేవు. కొన్ని బస్సులకి ఉంటాయి, మరికొన్ని బస్సులకి లేవు. కానీ ఇక్కడ మనకి చివరికి చూస్తే మాత్రం ఈ బస్సుకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనిపిస్తలేవు. బయట సైడ్ కొంత రాశారు. చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది, చాలా ఇరుకిరుకుగా ఉంటాయి. సో ఇందులో నుంచి తప్పించడానికి వీలు లేకనే ఇంత పెద్ద ప్రమాదం కూడా జరిగింది. సో పూర్తిగా చూడొచ్చు, ఈ 2+1 సంబంధించి ఎక్కువగా మనకి చూడొచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కింద మొత్తం కూడా మనకి హైడ్రాలిక్ సంబంధించినటువంటి సిస్టమ్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ వన్ సైడ్ ఒకరు కింద, ఒకరు తర్వాత దీనిపైన ఒక్కొక్కరు పడుకోవచ్చు. తర్వాత ఇటు సైడ్ ఇద్దరు పడుకోవచ్చు. సో గాఢ నిద్రలో ఉన్నటువంటి ఈ యొక్క బస్ కు సంబంధించి సో ఒకేసారిగా ప్రమాదానికి గురి కావడం, తర్వాత ఏం చేయలేక ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఎక్కడ ఉంటుందో తెలియలేక మనకి ఈ సిచ్యువేషన్ జరిగింది. అయితే మనకు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ
ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి కూడా నేను చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా లేదు, అంటే ఏదో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇక్కడ పడుకున్న వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేయలేక కూడా అటు ఇటు తిరగడానికి వీలు లేకుండా కూడా ఇందులోనే సజీవ దహనం అయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి బస్సులు చాలా ఉంటాయి. సేమ్ ఇప్పుడు నేను చూపెడుతున్నటువంటి బస్సు లాగానే ఆ బస్సు కూడా ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఉండేది. ఈ వాల్వో బస్సుకు సంబంధించి చాలా వరకు కూడా ప్రమాణాలు పాటించాలంటున్నారు. సో తర్వాత ఈ బస్సుకు సంబంధించి డిజైన్ బిల్డింగ్ అనేది సరిగ్గా, అంటే మనం ఇప్పుడు చూడొచ్చు నడవడానికి కూడా చాలా టైట్గా ఉన్నది. సో రానున్న రోజుల్లో ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ లేదంటే ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకి అలర్ట్ చేస్తారు. సో సీట్ బెల్ట్ అంటే బెల్ట్ పెట్టుకోవడం కానీ మూమెంట్ అవుతుందని సో ఇట్లా అలర్ట్ చేస్తారు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో దూర ప్రయాణాలు చేసే వారికి కూడా రానున్న రోజుల్లో బస్సు స్టార్ట్ అయ్యే ముందు సో ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా తప్పించుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇంత టైట్గా ఉంది. ఇందులో తిరగడానికి అటు ఇటు వీలు లేనటువంటి ఈ 2+1 కోచ్లలో సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తే మాత్రం సో ఏదైనా జరిగిన ప్రమాదం జరిగితే సో ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ప్రమాదం జరిగితేనే ఇప్పటికీ దీనిపైన ఉన్నటువంటి అటు ట్యాక్స్కి సంబంధించి కానీ ఇన్సూరెన్స్కి సంబంధించిన కానీ సో ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి సో జాగ్రత్తలు తీసుకుంటే రానున్న రోజుల్లో ఈ వాల్వోకి సంబంధించి కానీ సో ఇట్లాంటి 2+1 కోచ్కి సంబంధించినటువంటి బస్సులలో మాత్రం ప్రమాద తీవ్రత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూపించానుగా ఇట్లాంటి బస్సే కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ప్రమాదంలో మాత్రం తీవ్రంగా కలిసివేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక తీవ్రంగా అందరినీ కలిసివేసింది. ఇందులో దంపతులతో సహా 2 చిన్నారులు కూడా మృతి చెందారు. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో ఇప్పుడు నేను చూపెట్టినటువంటి ఇట్లాంటి బస్సులపైన సో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, తర్వాత పబ్లిక్ బస్సులు ఎక్కే ముందు సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా తప్పించుకోవాలి, ఇట్లాంటివైనా మాత్రం తర్వాత ఈ యొక్క బస్సు బాడీ బిల్డింగ్ అంటే పూర్తిగా కూడా దీని ఒక యాక్షన్ ఆఫ్ అంటే బాడీ బిల్డింగ్ ఎలా ఉంది సో ఇట్లాంటి విషయాలపైన కూడా అందరూ అవగాహన పెంచుకొని రానున్న రోజుల్లో మాత్రం ఈ 2+1 ఎక్కినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే ఎట్లా తప్పించుకోవాలనేది కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. వీడియో సాయితో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.